ప్రకృతి చైతన్యంలో భాగంగా ఈరోజు ప్రకృతి పక్షము, రాజకీయ పక్షం ఈ రెంటి మధ్య సారూప్యత తెలుసుకుందాము. ప్రకృతి పక్షము మనకు ఏం చెబుతుంది? ప్రకృతి కోసం మనం చేసేది ఏదైనా 10 రెట్లు తిరిగిస్తానని చెబుతుంది. అదే రాజకీయ పక్షము, ప్రజాపక్షము ఈ రోజుల్లో మనకు అప్పుల గురించి, అధిక ధరలు, అవినీతి గురించి మాట్లాడుతుంది. అందుకే కదా ఏదైతే మనం దృష్టి పెడతామో అవే మనకు లభిస్తాయి. యద్భావం తద్భవతి అన్నారు కదా. మనకు ప్రకృతి పక్షం ఏం చెబుతుంది? అవసరాలతో అభివృద్ధి చెందండి. రాజకీయ పక్షము అప్పులతో అభివృద్ధి చెందండి. అంటే అప్పులు అనేది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు అప్పులే వస్తున్నాయి. మరి అదే మనకు ప్రకృతి పక్షము ఏం చెబుతుంది? ప్రకృతి మనకు అందుబాటులో మనకు అవసరమైన వనోత్పత్తులు అందుబాటులో ఉంటాయి. మరి రాజకీయ పక్షం ఈరోజు ఏదైనా చూడండి, ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గటం లేదు. అంటే రాజకీయ పక్షం చేతిలో ఈ ప్రకృతి ఆధారపడి ఉండదు. కాబట్టి మనము ప్రకృతితో స్నేహం చేయాలి. ఎవరో మారాలని మనం ఎదురు చూసే బదులు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో మనం మారితే 100% సమస్యలు తీరుతాయి. మనకేది ఇష్టమో ఎదుటివారికి ఇవ్వడానికి ప్రయత్నించడమే ప్రకృతి పక్షం. అదే ఈరోజు రాజకీయ పక్షాలు ఏవి వద్దో వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా మరి ఏమి కావాలో ప్రకృతి నేర్పిస్తుంది. మరి అదే రాజకీయ పక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ మేము అధిక ధరలు తగ్గిస్తాము, అధిక ఉష్ణోగ్రతలు, అవినీతి అని చెబుతున్నారు. మరి ఏవైతే చెబుతున్నారో అవే చేస్తున్నారు. ఈ పక్షం ఆ పక్షం అనేం లేదు. కాబట్టి మిత్రులారా, చూడండి, ఇప్పుడు నేడు మనకు సమాజంలో, ప్రకృతిలో ఈరోజు చాలా చల్లగా ఉంది. మబ్బు పట్టి 4 రాలుతున్నాయి. కాబట్టి అదే ఎండొచ్చినప్పుడు విపరీతమైన ఉష్ణోగ్రతలు, వేడి వల్ల తట్టుకోలేకున్నాం. ఎందుకు? ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది లేదు. కాబట్టి మనం ఈరోజు ప్రకృతి వాదం పెరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సానుకూలంగా, న్యూట్రల్గా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ఆకలిగొన్న మానవుల గురించి కంటే ఈ ఉష్ణోగ్రతలు వీటి వల్ల ఎక్కువగా మూగజీవాలు, పశుపక్షాదులు ఇబ్బంది పడుతున్నాయి. వాటి గురించి మనం ఆలోచించగలిగితే మనకు ఆహారం లభిస్తుంది. కాబట్టి మిత్రులారా, మనం ఆలోచించవలసింది పశుపక్షాదులు, మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలి. మనకు ప్రతిజ్ఞ కూడా అదే చెబుతుంది కదా. ముందు మన దేశాన్ని ప్రేమించాలి, మూగజీవాల పట్ల, పెద్దల పట్ల సేవానిరతి కలిగి ఉండాలి. కానీ నేడు రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయి? కర్మభూమి, జన్మభూమి కంటే పరాయి భూములు ప్రేమిస్తున్నారు. నేడు చూస్తున్నాం, పార్లమెంట్లో కూడా వేరే దేశాలకు జిందాబాదులు అంటున్నారు.
మరి మనం కూడా అందుకే ప్రకృతి పక్షం వైపు నిలబడగలిగితే ప్రజల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయగలం. ఓకే మిత్రులారా, జై ప్రకృతి మాత, జై భారత్.